మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇట్లానే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా జిల్లాలో రేపల్ల నియోజకవర్గంలో బటన్ నొక్కడానికి వచ్చాడు. యథావిధిగా మనకి మధ్యన పెట్టుకున్న కార్యక్రమం ఉంటుంది కదా, బటన్ నొక్కుడు కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వచ్చిన ఆయన బటన్ నొక్కితే బాగానే ఉండు. బటన్ నొక్కిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు పాపం ఎప్పుడు ప్రజల్లోకి రాడు కదా, ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదు. మాకేంటంటే ఎప్పుడు బటన్ నొక్కే అవకాశం ఉంటే అప్పుడు వచ్చి బటన్ నొక్కి మాత్రం వెళ్తాం. ఆ బటన్ నొక్కడానికి కూడా ఏ రకంగా వస్తున్నారో అందరూ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. రాజకీయ పార్టీ అన్న తర్వాత, రాజకీయ నాయకుడు అన్న తర్వాత, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా వాళ్ళకి తీరుద్దామని ఒక ఆలోచనతో ముందుకు రావాలి తప్పితే నేను ముఖ్యమంత్రిని కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు బటన్ నొక్కుతానికి వస్తే అది కాదు. మంచి అనేది మంచి జరిగినప్పుడు ఎవరు రావసం లేదు. ఇబ్బంది పడుతున్నప్పుడే ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లోకి రావాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏదో పాపం ఒక ఛాన్స్ ఇచ్చిన అన్నందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత రాష్ట్రం ఏ రకంగా అతలాకుతలం ఏందో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. యథాలాపంగా మత్స్యకారులకు ఏదో 10,000 ఇచ్చేస్తున్నాయంట. మత్స్యకారులు 10,000 ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుద్ది. ఇవాళ చూశాను పేపర్లో, ఈయన వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అంట చాలామంది అప్గ్రేడ్ అయిపోయారంట. వాళ్ళందరూ పాపం అందుకని జగనన్న కాలనీలు ఇచ్చే రైతు పట్టా సెంటు భూమి ఇచ్చే పట్టాలను కూడా కొన్ని తీసేశాడు. ఏందాయా అంటే నేను వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాలు చాలామంది కోటీశ్వరులు అయిపోయారు. అందుకని వీళ్ళందరూ కూడా అంటే ఈయన హయాంలో సెంటు భూమి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక కడు పేద 3 సంవత్సరాలను కోటీశ్వరుడు అయిపోయాడంట. అందుకని సెంటు భూమి ఆయనకి ఇవ్వడట. అలాంటి మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? వాళ్ళ బటన్ నొక్కావు, పాపం ఎండాకాలం ఎండల్లో తట్టుకోలేవు కదా, గబక్కన పోయి ఏసీలో కూర్చుంటే పోయేది. అక్కడ కూర్చుని ఏదో జనం ఏదో తీసుకొస్తారు కదా, మామూలుగా మనకి ఎదలాపం డోక్రా మహిళల దగ్గర నుంచి యానిమేటల దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి అక్కడ తంబేసి వెళ్ళాలి. ఆ సిస్టమ్ కదా వాళ్ళ ముఖ్యమంత్రి గారి సభలు. తీసుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడతాను? మాట్లాడితే నువ్వు చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి. లేదు నేను ఈ మంచి చేస్తున్నానని చెప్పాలి. మాట్లాడితే ప్రతి వాడికి కింద వాడి నుంచి పైవాడి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ప్రతి వాడి నోట్లోనూ నానేది ఎవడుతున్నా అంటుందంటే ఇవాళ మా నాయకుడు నాంతుంది. ప్రతివాడు చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు, ఈవెన్ ముఖ్యమంత్రి గారి వరకు కూడా నోట్లో ఎప్పుడూ కూడా నానేసుకుని కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారిది. అరే సిగ్గుండాలి కదా కొంచెమేనా? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? నువ్వు నీ రాజకీయాల గురించి మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టుకో చేసినాడు, అదే చెప్తే ఏదో చంద్రబాబు నాయుడు గురించి చెప్తే ఏ స్కీము గుర్తురాదు అన్నారు. కానీ మరి నిన్ను చెప్తే నీ పేరు ఎత్తంగానే స్కాములు గుర్తొస్తాయి కదా. ఆయన పేరు చెప్తే ఏదో రాదేమో మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మాకు అంటగడతాడు. ఆయన పేరు చెప్తే స్కీమ్ గుర్తురాదు. కానీ తమర పేరు ఎత్తంగానే పెద్ద పెద్ద స్కామ్లన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా గుర్తొస్తాయి. అలాంటి నువ్వు కూడా ఎక్కేసి పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేద్దామంటే ఎలా? ఇవాళ 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వర్షాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల విపరీతంగా రైతులందరూ కూడా నష్టపోయి అలో లక్ష్మణ అంటూ కొనండి మా ఓట్లు కొనండి నీవు పెట్టినటువంటి నీ మానసపుత్రులను చెప్పుకునే రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటే పట్టించుకున్నవాడు ఒక్కళ్ళాడు. నీ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, నువ్వు చెప్పినటువంటి సచివాలయం సిబ్బంది ఎక్కడున్నాడో తెలియదు. అసలు అధికారులు అనేవాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. అసలు అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన కానీ వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు నిస్సిగ్గుగా మీ యొక్క ముఖ్య కార్యదర్శి వచ్చి చెప్తున్నాడు కోసిన పంటలకు మేము విలువ కట్టలేము, వాటికి ఏమి నష్టపరమని. అలాంటివన్నీ మానేసేసి ఏదో ఒక 10,000 నొక్కాడంట. ఆ 10,000 నొక్కగానే రాష్ట్రంలో మొన్న వాళ్ళు మొత్తం కోడిసలు అయిపోయారంట. దాని గురించి ఏదో చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం మేము. ఇవాళ మాట్లాడితే నువ్వు రైతు భరోసా అని చెప్పేసి పదే చెప్పే నువ్వు ఇవాళ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రైతులను ఇంతవరకు ఆదుకుంటానికి కానీ ఇంతవరకు అసలు వాళ్ళని చూసావా? నీ అధికారులతోనే ఈ రోజు వరకు కూడా లెక్కలు తెప్పించుకున్నావా? ఏ ప్రాంతంలో ఎంత కష్టం నష్టపోయిందో తెలుసుకున్నావా? ఎంత ఇస్తావో ఈ పుట్టుకొని చెప్పావా? అదేమిలే. నీ తండ్రి గారి విగ్రహాన్ని మాత్రం వైజాగ్ వెళ్ళి ఎప్పుడో పెట్టినటువంటి స్టేడియంలో ఏర్పాటు చేసుకుంటా మాత్రం శంకుస్థాపనగా లేదా ఓపెనింగ్గా వెళ్ళొచ్చి వచ్చావు. కానీ నీ పక్కన ఉన్నటువంటి ఇదే గుంటూరు జిల్లాలో నీకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కుంచనపల్లి ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి మొక్కజొన్న పంటను చుట్టానికి కానీ నీకు గుర్తులేదు. లేదంటే నీకు అటు పక్కన ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో దెబ్బతిన్నటువంటి జొన్న పంటను చుట్టానికి నీకు తీరికలేదు. కానీ బటన్ నొక్కుతాం అనే దానికి మాత్రం కావాలి పోతావు. కాసేపు ఏదో సుక్కల భూములు ఎప్పుడు లేనట్టుగా ఇచ్చానని చెప్తావు, ఇటు నిజాంపట్నం పోయి ఏదేదో చెప్తావు. సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మేము కూడా నీ స్థాయికి దిగదారుతున్నాం. సిగ్గుండాలి. పదే దత్తపుత్రుడు ఏం రా బాబు? అసలు ఆ దత్తపుత్రుడికి అర్థమైనా మీకు తెలియచాదు. ఎవడో చెప్పాడు, ఎవడో గొట్టంగా ఒకటి రాసిస్తాడు. ఆ రాసిచ్చిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 100 తప్పులతో నువ్వు చదువుతావు. నువ్వు దానికా నువ్వు ముఖ్యమంత్రి జనం కోరుకుంది దాని గురించి కాదు కదా. ఏదైనా మంచి చేస్తానని చెప్పాలి. మేము కూడా ఆశించాం. నిజాంపట్నం ప్రాంతం వస్తున్నాము, ఇవాళ రైతుల గురించి అయినా మాట్లాడుతామని ఆశించాం. ఏమీ లేదు. ఏదో బటన్ నొక్కారంటే వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారంట. ఇక మళ్ళీ ఎత్తుకున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు నీకెందుకు రా బాబు? నీ పార్టీ పరంగా నువ్వు 175 నుంచి ఉంటావా? లేదంటే నువ్వు ఆల్రెడీ 13 జిల్లాలు 26 జిల్లాలు చేసావు కదా. 175 ఇంకో 175 చేసి 350 నుంచాను.
మేము ఎన్ని నుంచోవాలో మా పార్టీని ఏ రకంగా నడుపుకోవాలో మా ఇష్టం కదా అది. మేము ఎట్లా నువ్వు చెప్తావా? మేము చెప్పినట్టు మేము చేస్తున్నావా? ప్రజల్లోకి రమ్మంటున్నావు, వస్తున్నావా నువ్వు? సినిమాకి విరామం మధ్యలో వస్తాడంట. అరే విరామం మధ్యలోనే వస్తేనే నువ్వు రోడ్డు మీద నడవడానికి ధైర్యం లేక గాల్లో దిగిన తర్వాత మళ్ళీ పట్టాలు అడ్డం కట్టుకుని బారికేట్లు అడ్డం కట్టుకుని సభస్థానికి పోతున్నావు. విరామం మధ్యలో వస్తేనే నీకు తడిసిపోతుంది. నీకు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రోజు ఇక్కడ ఉంటే నీ పరిస్థితి ఏంటి? అసలు పరిపాలన చేస్తావు నువ్వు? అలా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతావా? ఇవన్నీ కూడా మేము కూడా మాట్లాడతాం. ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేయాలో, ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. అంతేగాని ఊరికనే రావటం, సభ పెట్టడం, తెచ్చుకున్న జనాన్ని వాళ్ళు నువ్వు ఎప్పుడు ముగిస్తావో వెళ్ళిపోదాం అని పాపం గోడలు దూకుతూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెడతావు. మరీ చెప్తున్నాం, రానున్నది ఎలక్షన్ ఇయర్. నువ్వు డిసెంబర్లో పెడతావో లేకపోతే షెడ్యూల్ ప్రకారం మేలే పెడతావో. మేము జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రంలో జనం కోసం పుట్టినటువంటి పార్టీ. నీకులాగా మీ అయ్య పేరు పెట్టుకుని నాకు ముఖ్యమంత్రి వచ్చిన పార్టీ కాదు మాది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, జనం కోసం జనసేన ఏర్పడింది తప్పితే నీకులాగా స్వార్థం కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను దోసుకుంటానికి కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాము. మళ్ళా హెచ్చరిస్తున్నాం. నువ్వు కనుక ఇదే పందాలో దత్తపుత్రుడు ప్యాకేజీలు అంటే నిన్ను కూడా రోడ్డు మీద అడ్డగించాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో తిరగనివ్వకుండా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నిన్ను అడ్డుకునే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర హితం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అనేది హోదా ఉంటుంది తప్పితే ఏదో స్టిక్కర్లు అతికించరండి, లేదంటే నా నామస్మరణ చేయండి, ప్రతి పేపర్ మీదను నా ఫోటో గుర్తుండి నువ్వు గుర్తుంచుకుంటాం కాదు. జనము నిన్ను మెచ్చాలి. నువ్వు ఏదో అధికారం ఉంది కదా, అధికారం దర్పం పెట్టుకుని ఫోటోలు వేసి అతికించుకోవటం కాదు ముఖ్యమంత్రి గారు. నిన్ను ప్రజల గుండెల్లో ఉండేటట్టుగా నువ్వు చూసుకో. ఇవాళ ప్రజల గుండెల్లో నానుతున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు కాబట్టి నీకు మాట్లాడితే జనసేన జెండా చూస్తే భయం వేస్తుంది. నీకు ఆ భయంలో నుంచి వచ్చిన, వణుకులో నుంచి వచ్చిన మాటలే నువ్వు సభలో ఏం మాట్లాడాలో తెలియక, సభ మరే తెలియక, ఏ సభలో ఏం మాట్లాడాలో తెలియనటువంటి నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి ఒక పౌరుడిగా నాకు కూడా బాధేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, జనసేన పార్టీని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిలాగా మాట్లాడి చెప్తే నువ్వు పదే జనసేన పార్టీ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే తగిన రీతిలో నీకు బుద్ధి చెప్తామని కూడా మరొకసారి చెప్తూ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు కూడా చెప్తున్నాం, ప్రజలారు ఒకసారి గమనించండి. ఒక్క ఛాన్స్ అన్నాడు, మీరు తెలుసో తెలియకో ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మిద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నాడు. దానికి మద్దతు ఇవ్వండి చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ జై జనసేన, జై హింద్. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం, బటన్ నొక్కి వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు నిజంగా చూసేవాడు అయితే ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, అసలు మా నాయకుడితో మీకేం పని అండి? మీకు నిజంగా బలగం ఉంటే మరి మా నాయకుడిని చూసి ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు నిజాంపట్నం వెళ్ళారు, మత్స్యకారుల కోసం బటన్ కొక్కామంటున్నారు. అది చూసుకోండి. అంతేగాని 15 రోజుల నుంచి దాదాపుగా అకాల వర్షాలు పడి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క రైతుని పలకరించిన పాపాన్ని పోలా. ఈ రోజున మా నాయకుడు నిజంగా మీరు అనుకున్నట్టు షూటింగ్ గ్యాప్లో వచ్చాడనుకుందాం. ఆయన పుట్టుకోటి కోసం ప్రజలను జనసేన పార్టీని బతికించడం కోసం ఆయన ఈ రోజున సినిమాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతూ దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టీని పెట్టి ఈ రోజున నడుపుతూ ఉండి మీలాగా మీ నాన్నగారు చనిపోగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవ్వాలి అలాంటి ఉద్దేశాలు మా నాయకుడికి లేవు. మా నాయకుడికి ఉందల్లా ప్రజల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఆయన తపన పడతాడు తప్పితే నాకు ముఖ్యమంత్రి కావాలో లేదంటే మేము ఇదైపోవాలో ఇది కాదు మా నాయకుడు కావాల్సింది. మేము ఇప్పుడేం చేయగలం? జనసేన పార్టీ ఇప్పుడేం చేయగలదు? మేము ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయగలని చెప్పి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి భరోసాగా నిలబడ్డారు. అలాగే రకరకాల వాలంటీర్ మా పార్టీ కోసం కష్టపడుతున్న నా కార్యకర్తలకి ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం చేసి ఈరోజు కూడా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు మా అధ్యక్షులు మనోహర్ గారి ద్వారా. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తామండి. అంటే మీలాగా ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు నిలబెట్టుకోవాలి, మళ్ళా ముఖ్యమంత్రిని ఎలా అవ్వాలి, ఈ ఉద్దేశాలు కాదండి. ప్రజల భవిష్యత్తు బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూస్తే మీకు భయపడుతుంది. దేనికంటే ఆయన స్వార్థం లేకుండా చేస్తున్నాడు కదా. మీరు చేసేదంతా స్వార్థంతో ప్రతి సభలో కూడా క్రిటిసైజ్ చేయడమే నాయకుడిని, మా నాయకుడిని. ఏందండి అంటే ఈరోజు మేము చెప్తున్నాం, చాలా బలంగా నిలబడ్డాం. జనసేన పార్టీ తరఫున పేద ప్రజలకి, బడు బలహీన వర్గాలకు కూడా చాలా బలంగా నిలబడిన పార్టీ జనసేన పార్టీ. ఈ దృష్టిలో పెట్టుకోండి మీరు. అంతేగాని మీరు ఆయనకి దత్తపుత్రుడు లేదా ఆలపల్లకీలు మోస్తున్నారు, ఇవన్నీ మీకు ఎందుకండి? అంటే మీకు భయం పవన్ కళ్యాణ్ గారు అంటే భయం పట్టుకుంది మీకు. దయచేసి మీకు హోదాలో ఉన్నారు, ఆ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ప్రజల భవిష్యత్తు ఇంకా కొద్ది రోజులే మీ చేతిలో ఉంది. తర్వాత ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతూ ఉన్నారు. మీరు దయచేసి ఇది గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మేము చాలా గట్టిగా స్ట్రాంగ్గా పోరాడతామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.